హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ప్రతిరోజు వాడే 100 హిందీ పదాలను నేర్చుకున్నాము. మాత లేదా మా అనొచ్చు, తల్లి మదర్, పిత అంటే తండ్రి ఫాదర్, బడి బెహన్ అంటే అక్క ఎల్డర్ సిస్టర్, చోటీ బెహన్ అంటే చెల్లి యంగర్ సిస్టర్, బడా భాయి అంటే అన్నయ్య ఎల్డర్ బ్రదర్, చోటా భాయి అంటే తమ్ముడు యంగర్ బ్రదర్, బేటా అంటే కొడుకు సన్, బేటీ అంటే కూతురు డాటర్, పతి అంటే భర్త హస్బెండ్, పత్ని అంటే భార్య వైఫ్, లడ్కా అంటే బాలుడు బాయ్, లడికే అంటే బాలురు బాయ్స్, లడికి అంటే బాలిక గర్ల్, లడికియా అంటే బాలికలు గర్ల్స్, ఆద్మీ అంటే పురుషుడు మ్యాన్, ఔరత్ అంటే స్త్రీ ఉమెన్, ఔరతే అంటే స్త్రీలు ఉమెన్, క్యా అంటే ఏమిటి వాట్, కహా అంటే ఎక్కడ వేర్, కబ్ అంటే ఎప్పుడు వెన్, క్యూ అంటే ఎందుకు వై, కైసా అంటే ఎలా హౌ, కౌన్ అంటే ఎవరు హూ, కితనా అంటే ఎంత హౌ మచ్, కితనే అంటే ఎన్ని హౌ మెనీ, కిదర్ అంటే ఎటు లేదా ఎక్కడ అని కూడా చెప్పొచ్చు వేర్, యహా అంటే ఇక్కడ హియర్, వహా అంటే అక్కడ దేర్, ఇదర్ అంటే ఇక్కడ హియర్ లేకపోతే ఇటు అని కూడా చెప్పొచ్చు, ఉదర్ అంటే అక్కడ లేకపోతే అటు అని కూడా చెప్పొచ్చు దేర్, అబ్ అంటే ఇప్పుడు నౌ, తబ్ అంటే అప్పుడు దెన్, సబ్ అంటే అన్ని లేదా అందరూ అని కూడా అనొచ్చు ఆల్, సూరజ్ అంటే సూర్యుడు సన్, చాంద్ అంటే చంద్రుడు మూన్, సమయ్ అంటే సమయం టైం, దిన్ అంటే రోజు డే, రాత్ అంటే రాత్రి నైట్, సుబహ్ అంటే ఉదయం మార్నింగ్, షామ్ అంటే సాయంత్రం ఈవినింగ్, సప్తాహ్ అంటే వారం వీక్, మహీనా అంటే నెల మంత్, సాల్ అంటే సంవత్సరం ఇయర్, రంగ్ అంటే రంగు కలర్, లాల్ అంటే ఎరుపు రెడ్, నీలా అంటే నీలం బ్లూ, హరా అంటే ఆకుపచ్చ గ్రీన్, పీలా అంటే పసుపు ఎల్లో, సఫేద్ అంటే తెలుపు వైట్, కాలా అంటే నలుపు బ్లాక్, బాల్ అంటే జుట్టు హెయిర్, ఆంక్ అంటే కన్ను ఐ, కాన్ అంటే చెవి ఇయర్, ముహ్ అంటే నోరు మౌత్, నాక్ అంటే ముక్కు నోస్, హాత్ అంటే చెయ్యి హ్యాండ్, పైర్ అంటే కాలు లెగ్, సిర్ అంటే తల హెడ్, దిల్ అంటే గుండె హార్ట్, చమచ్ అంటే చెంచా స్పూన్, గిలాస్ అంటే గ్లాస్ ఇంగ్లీష్ లో కూడా గ్లాసే అంటాం, బోతల్ అంటే బాటిల్, ఆకాష్ అంటే ఆకాశం స్కై, తారా అంటే నక్షత్రం స్టార్, ఘర్ అంటే ఇల్లు హౌస్, విద్యాలయ్ అంటే పాఠశాల స్కూల్, పానీ అంటే నీరు వాటర్, ఖానా అంటే భోజనం లేదా ఆహారం అని కూడా చెప్పొచ్చు ఫుడ్, కపడా అంటే దుస్తులు క్లాత్, బిస్తర్ అంటే మంచం బెడ్, కుర్సీ అంటే కుర్చీ చైర్, మేజ్ అంటే టేబుల్ ఇంగ్లీష్ లో కూడా టేబులే అంటాము, కితాబ్ అంటే పుస్తకం బుక్, కలం అంటే పెన్ ఇంగ్లీష్ లో కూడా పెన్నే అంటాము, దర్వాజా అంటే తలుపు డోర్, కిటికీ అంటే కిటికీ విండో, రాస్తా అంటే దారి వే, కమరా అంటే గది రూమ్, దీవార్ అంటే గోడ వాల్, ఛత్ అంటే పైకప్పు రూఫ్, ఫర్ష్ అంటే నేల ఫ్లోర్, ఫర్ష్ అంటారండి ఫర్ష్ అంటే నేల ఫ్లోర్, బాజార్ అంటే మార్కెట్ ఇంగ్లీష్ లో కూడా మార్కెటే అంటాము, దుకాన్ అంటే షాపు ఇంగ్లీష్ లో కూడా షాపే అంటాం, ఫూల్ అంటే పువ్వు ఫ్లవర్, పేడ్ అంటే చెట్టు ట్రీ, ఫల్ అంటే పండు ఫ్రూట్, సబ్జీ అంటే కూరగాయ వెజిటేబుల్, ఒక కూరగాయ ఉంటే దాన్ని సబ్జీ అంటాము, మరి చాలా ఉంటే వాటిని సబ్జియా అంటాము,
సబ్జియా అంటే కూరగాయలు వెజిటేబుల్స్, దూద్ అంటే పాలు మిల్క్, చాయ్ అంటే టీ, ఇంగ్లీష్ లో కూడా టీ అంటాము. కాఫీ అంటే కాఫీ, ఇంగ్లీష్ లో కూడా కాఫీ అంటాము. నమక్ అంటే ఉప్పు సాల్ట్, చీనీ అంటే చక్కెర షుగర్, రోటీ అంటే రొట్టె చపాతి, చావల్ అంటే బియ్యం రైస్, సస్తా అంటే చౌకైన చీప్, మెహంగా అంటే ఖరీదైన ఎక్స్పెన్సివ్, మీఠా అంటే తీపి స్వీట్, కడువా అంటే చేదు బిట్టర్, ఖట్టా అంటే పుల్లటి సోర్, నమ్కీన్ అంటే ఉప్పుగా సాల్టీ. ఈ వీడియోలో మనం 100 హిందీ పదాల గురించి తెలుసుకున్నాం కదండి. అలాగే మీరు రోజు ఈ పదాలు ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ వాడుతూ ఉంటేనే మీకు ఈ పదాలు అనేవి గుర్తుండిపోయి మీకు హిందీ అనేది ఈజీగా వస్తుందండి. హిందీ అంటే భయపడుతూ నేను చాలా ఈజీగా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.